ఏపీలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా పార్టీకంటూ తమ సామాజిక నియోజకవర్గానికి ఈసారి సీటు వస్తుందనేటటువంటి ఆశావాహంతో ఉన్నారు. అతను మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి మీరు పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు? ఏం కోరుతూ ఉన్నారు? పార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుంచి పార్టీలోనే నేను కొనసాగుతున్నాను. ఇప్పటికి 11 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఒకసారి సింగిల్ విండో అధ్యక్షునిగా కొనసాగినాను. తర్వాత వచ్చి వాల్మీకి స్టేట్ డైరెక్టర్గా కూడా నేను కొనసాగినాను. మా భార్య ఎంపీపీగా ఉంది. మా తమ్ముడు నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇన్ని పదవులు అనుభవించినాం. మాకే పార్టీ చాలా గుర్తింపునిచ్చింది. మేము 2009 నుంచి కూడా సీటు కోసం ప్రయత్నం చేసినాం. ఒకసారి బాలనాగరెడ్డికి ఇచ్చారు. ఆయన వెంటనే కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి 2014లో తిక్కారెడ్డి గారికి ఇచ్చారు. ఆయన ఓడిపోయాడు. తర్వాత 2019లో ఓడిపోయినాడు. ఇప్పుడు 4వసారి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా సామాజిక వర్గం మంత్రాలయంలో ఎక్కువగా ఉంది. మా సామాజిక వర్గానికి ఒకసారి న్యాయం చేయాలని మన అధ్యక్షుల వారు కానీ మన యువ నాయకుడు లోకేష్ గారు కానీ కోరడమైనది. వాళ్ళు కూడా మాకి సుముఖంగా వ్యక్తపరిచారు. మీకే ఇస్తాం ఈసారి వాల్మీకులకి, తప్పకుండా మీరు ప్రజలకు దూసుకెళ్ళండి అని చెప్పారు. ఈ 4.5 సంవత్సరాలు గడిచింది. వైసీపీ పాలనకు సంబంధించి మీ మంత్రాలయ నియోజకవర్గ డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ప్రస్తుత ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది? 3 సార్లు గెలిచాడు ఆయన. తెలుగుదేశం నుంచి ఒకసారి, కాంగ్రెస్ నుంచి 2 సార్లు. అయినా కూడా ఏ డెవలప్ అనేది లేదు. గెలవలేకపోకున్నప్పుడేం మా ప్రభుత్వం లేదని చెప్పుకోవచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అభివృద్ధి అనేది ఎక్కడ కుంటుపడింది. ఆయన మాటలకే పరిమితం. అసలు గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితులు లేవు. ఇప్పుడు మొన్న గడప నుంచి ఆయన తిరుగుతున్నాడు. అంతేగాని ఆయన మీద వ్యతిరేకత ఫుల్ ఉంది. తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుంది. మేము కూడా వాటిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి పోతున్నాము. సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. మీ నియోజకవర్గ పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ప్రవహిస్తున్నప్పటికీ ఎప్పుడు వలసలకు వెళ్తూ ఉంటారు మీ ప్రాంతంలో. ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయలేదు, గతంలో కూడా చేయలేదంటూ కూడా ప్రజలు చెప్తా ఉంటారు. మేము ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయించాడు. ఆలివి గోతులదొడ్డి స్కీమ్ అయితేనేమి, ఐరన్ గల్ స్కీమ్ అయితేనేమి, చట్నిపల్లి స్కీమ్ అయితేనేమి 3 స్కీములు చేశాడు. అవి చివరి దశలో మా పార్టీ పోయింది. అవి కుంటుపడినాయి. ఇంతవరకు కొద్ది వరకు చేసి వాటిని ఆ బిల్లులు రాకో ఏమో ఆపేశారు. అదేమంటారు కదా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు మాకు అక్కడే తుంగభద్ర ప్రవహిస్తుంటే కూడా మాకు వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే వ్యవసాయం ఉంటే ప్రజలు కూడా వలస వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ బాగుపడితే సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రధానంగా దీనికి సంబంధించి నాయకునితో పాటు తమ కుమారుడు కూడా మనతో ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఏంటి అసలు ఈ వైసీపీ ప్రభుత్వ పాలన 4.5 సంవత్సరాల్లో యువతకి ఎలాంటి మేలు జరిగిందంట? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను మాత్రమే మా యువత తరపు నుంచి మేము ప్రశ్నించాం. అతను ఏమన్నాడు, అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖు ఇస్తున్నాడు. దాదాపుగా నాలుగు జాబ్ క్యాలెండర్ అయిపోయినా 5వ జాబ్ క్యాలెండర్ కూడా ముగిసింది. ఈ ఐదు జాబ్ క్యాలెండర్లు మేము అడిగేది ఒకటే, 2,31,000 ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. తెలుగు యువత తరపు నుంచి మేము ప్రశ్నించాం. లోకేష్ అన్న గారు కేవలం యువత కోసమే యువత కోసమే యువగలమని పాదయాత్ర చెప్పేసి మా హక్కుల కోసం ఈరోజు దాదాపుగా 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అయినా కూడా ఇతని మీద అదే దున్నపతి మీద వర్షం కురిచినట్లు కూడా, చీమ కుట్టినట్లు కూడా ఇతనికి లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేవలం 100 రోజులు ఉంది జగన్మోహన్ రెడ్డికి. మా యువత సత్తా ఏమో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాదాపుగా మొన్ననే బుద్ధి చెప్పాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కూడా
మూడిటికి మూడు వాషౌట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక చేసాం. ఇంకా రాబోయే 100 రోజుల్లో ఇతని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎలా ఉంటుందంటారు? ఇప్పటికే మీ ఫాదర్ దాదాపుగా 25 ఇయర్స్గా టీడీపీ పార్టీలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది అంటే అధిష్టానానికి సంబంధించి అధిష్టానం ఎలా ముందుకెళ్తుందంటారు? మీ ఫాదర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మా కుటుంబం కానీ మేము కానీ ఒకటే, తెలుగుదేశం పార్టీకి వీర విధేయులం. మాకు అవకాశం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క జాడలు మేము కొనసాగుతున్నాం. ఏమంటే నాన్న కూడా ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాలకు వచ్చేసారు. ఈసారి సామాజిక వర్గం దాదాపుగా 1,00,000 ఓటింగ్ ఉంది మాకు. ఈ 1,00,000 ఓటింగ్ ప్రతిసారి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము బలమైన నాయకులంగా ఉన్నాము, మా కమ్యూనిటీ ఉంది, మాకు ఎస్సీ బీసీ మైనార్టీలు 1,70,000 ఓట్లు ఉన్నాయి. అంటే 2,00,000 ఓట్లలో మేమే దాదాపుగా 85% ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇస్తే బాలనారెడ్డి అనే వ్యక్తిని ఓడించి కానుకగా ఇస్తామని చెప్పేసి మన లాస్ట్ నవంబర్ 15వ తారీఖు సార్కి వివరంగా చెప్పాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే మీ సామాజిక వర్గం న్యాయం చేస్తూ మీకు అనౌన్స్ చేస్తానని చెప్పాడు. సార్ చెప్పాడు. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులు మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎప్పుడు మేమందరం కలిసిమెలిసిగా ఉన్నాం. ఏదో చిన్న చిన్న వర్గ విభేదాలు రాజకీయపరమైనట్టుగా ఇవే టీ కప్లో తుఫాన్ లాంటివే తప్ప మేము ఒకరికొకరు రాజకీయమైన ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తప్ప వ్యక్తిగత ద్వేషం లేవరు. ఎవరికి వచ్చినా చేసే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తగా మాకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. టికెట్ అనే విషయం కాదండి. వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళు చేయడానికి మేము కానీ వాళ్ళు కానీ అందరు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఇది ఓవరాల్గా అయితే చెప్పండి, మీరు రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మీకు టికెట్ ఇస్తే మీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేస్తామని భావిస్తున్నారు? మేము సాగునీరు, ముఖ్యంగా సాగునీరు, తాగునీరు అందించాలని మా నియోజకవర్గాన్ని మన పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మా నియోజకవర్గం అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పటికే దాదాపుగా మీ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వివిధ రకాలైనటువంటి మద్యం కావచ్చు లేదా ఇసుక సంబంధించినటువంటి స్కామ్స్ ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవమే కదండి. ఇప్పుడు వాళ్ళ అదృష్టానికి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 6 నెలలు నది పారేది. ఇప్పుడు వాళ్ళ అదృష్టం కోసం నది కూడా ఈసారి నీళ్లు పారలేదు. కంటిన్యూగా తూరుతున్నారు. రోజు 100 వెహికల్ 200 వెహికల్ టిప్పర్లతో ఇసుక తోలుతున్నారు. మద్యం అంటే విచ్చలవిడిగా చేస్తున్నారు. చేపల చెరువుల మీద డబ్బులు తీసుకుంటున్నారు. అది అంతా ఇంత కాదండి. అవినీతి అనేది పీకల్లోకి వెళ్ళిపోయింది. మరి వైసీపీ ప్రభుత్వం మేము రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి చేశామంటూ కూడా చెప్తూ ఉంది, ముందుకెళ్తూ ఉన్నామంటున్నారు. టీడీపీ నాయకులేమో మరో శ్రీలంక, వెనిజులా లాంటి దేశాన్ని తలపిస్తూ ఉంది మన ఏపీ రాష్ట్రం అని చెప్తా ఉంది. వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు ఆరిపోయేవానికి వెలుగు ఎక్కువ అనే శాస్త్రం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అభ్యర్థులు దొరికే పరిస్థితులుగా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పార్టీనే ఖాళీ అయిపోతుంది. మన పార్టీ జనసేన పార్టీ పొత్తుతో మేము అధికారంలోకి వస్తాం. తప్పకుండా మంత్రాలయంలో తెలుగుదేశం జెండా ఎగిరేస్తాం. మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేది మా దృఢ సంకల్పం అండి. ఇది ఓవరాల్గా ఇప్పటికే మంత్రాలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా పార్టీకి చేసినటువంటి సేవలను పార్టీ గుర్తించి ఖచ్చితంగా తమకు అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో కూడా టీడీపీ జెండాను కైవసం చేసుకుంటామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రేష్ఠ శ్రీరామ్, బిగ్ టీవీ కర్నూలు.